చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైన హింసాపూరితమైనటువంటి రాజకీయాలు అటువంటివి చాలా పతాక స్థాయిలో చేస్తూ ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో కట్టుకుంటున్నటువంటి కార్యాలయం విషయంలో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా మొత్తం కార్యాలయాన్ని నేలమాట చేసి పెట్టేశారు. కోర్టు ఆర్డర్స్ సీరియస్ యాక్షన్స్ తీసుకోకూడదని ఉన్నా కూడా ఆ తర్వాత విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిపోయింది, మొత్తం అది నడుస్తుంది. ఆ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని వారం రోజుల్లోగా సమాధానం చెప్పకపోతే తగిన చర్యలు అంటే దానికైనా కూల్చేస్తాం. ఆల్రెడీ నడుస్తుంది మొత్తం, ఆఫీసు కట్టడం కాదు పూర్తి అయిపోయింది. దాని మొత్తం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తాజాగా నోటీసులు ఇచ్చారు. ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులన్నీ కూల్చేస్తామని చెప్పి సపరేట్గా అసెంబ్లీలో ఒక చట్టం చేసి పడేయండి. అప్పుడు కోర్టులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు కదా, అన్ని ఆఫీసులు కూల్చేస్తామని. ఎందుకంటే మామూలుగా ఏ పార్టీలైనా క్యాబినెట్ అప్రూవల్ తోటి ప్రభుత్వ స్థలం ఇస్తారు వాళ్ళ పార్టీ ఆఫీసులకు లీజులు, కానీ 20 ఏళ్లకు 30 ఏళ్లకు 33 ఏళ్లకు 40 ఏళ్ళకు కానీ ఎట్లయితే కంపెనీలకు భూములు లీజుకి ఇస్తారో 33 ఏళ్లకు కొందరికి 99 ఏళ్ళకి ఇట్లా పార్టీ ఆఫీసులు కూడా అట్లా లీజుకి ఇస్తారు. 33 ఏళ్ళకు 50 ఏళ్ళకు 10 ఏళ్ళకి ఇట్లా లీజుకి ఎవరిపైనా అట్లా నడుస్తాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు లీజుకి తీసుకున్నారట, ప్రభుత్వం నుంచి పార్టీ కార్యాలయం కట్టుకున్నారు విశాఖపట్నంలో. దీని మీద టీడీపీ ట్వీట్ వేసింది, తన క్యాబినెట్ అప్రూవల్తోనే జగన్ తన పార్టీకి తనే లీజుకి ఇచ్చేసుకున్నారంట. అబ్బా ఏం ప్రభుత్వాన్ని నడిపినారు అని. అట్లనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 2015 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడెక్కడ లీజుకి ఇచ్చిందో జీవోలతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కడప నాగరాజపల్లి విలేజ్ దగ్గర జీవో నంబర్ 779 ఒక లీజుకి ఇచ్చారు. లీజ్ అమౌంట్ 200 స్క్వేర్ యార్డ్ పర్ మంత్, 33 సంవత్సరాల లీజు. ఎప్పుడు 2015లో. శ్రీకాకుళం పాత శ్రీకాకుళం విలేజ్ అట, జీవో నంబర్ 318 25,000 పర్ ఇయర్, 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. ఎంతకు? 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. గుంటూరు ఆత్మకూరు విలేజ్ అట, జీవో నంబర్ 228, అదే టీడీపీ కేంద్ర కార్యాలయం కావచ్చు. ఇది జీవో నంబర్ 228, 1000 పర్ ఎకరా పర్ యానం, 1000 పర్ ఎకరా పర్ యానం, 99 సంవత్సరాలకు లీజు. ఈ విధంగా విజయనగరం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళంలో 99 సంవత్సరాలకే. అదే 1000 రూపాయలు సంవత్సరానికి లీజు, ఎకరాకు 1000 రూపాయలకు చొప్పున 99 ఏళ్లకు. అట్లా 15 నుంచి 19 వరకు 10 టీడీపీ ఆఫీసులకి వీళ్ళే లీజుకి ఇచ్చుకున్నారు ప్రభుత్వం నుంచి స్థలం. వీళ్ళు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఆఫీస్ కోసం విశాఖపట్నంలో కొంచెం స్థలం లీజుకి తీసుకున్నారని దాని మీద ట్విట్టర్లో సెటైర్లు కూల్చేస్తామని నోటీసులు. మరి ఈ 10 జీవోలతో సహా ఉన్నాయి కదా, మరి 2 నిబంధనలకు విరుద్ధమా? విశాఖపట్నంలో వైసీపీది ప్లస్ ఈ 10 టీడీపీ కార్యాలయాలు అన్నీ కూల్చేయండి. మరి అన్నీ కూల్చేయండి. టీడీపీ 10 కార్యాలయాలు కూల్చేయండి వాళ్ళ కేంద్ర కార్యాలయంతో సహా. వైసీపీ విశాఖ కార్యాలయాన్ని కూల్చిపడేయండి. కొనుక్కోండి, మీ పార్టీల ఆఫీసులు కొనుక్కోండి, మీరు కట్టుకోండి. మరి ఈ లీజుకి ఇచ్చే పద్ధతి రద్దు చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో చట్టం చేయండి, కూల్చేయండి. అన్ని పార్టీ కార్యాలయాలు కూల్చిపడేయండి. అరే వీళ్ళు లీజుకి తీసుకున్నప్పుడు అప్పుడు ఎట్లా న్యాయం అవుతుంది? ఈ జగన్ సర్కారు వైసీపీకి ఒక లీజుకి ఇచ్చుకుంటే ఎట్లా న్యాయం అయింది? జగన్ మంత్రివర్గం అప్రూవల్ ఇచ్చి దానికి లీజుకి ఇస్తే ఎట్లా న్యాయం అయింది? 14 నుంచి 19 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో 10 కార్యాలయాలు 99 ఏళ్లకు 33 ఏళ్లకు తక్కువ, అన్ని 99 ఏళ్ళకే. ఇంత లీజుగా తీసుకుంటే ఎట్లా న్యాయం అయింది? మనం చేసే సంసారం ఎదుటోళ్ళు చేస్తే ఇంకొకటే. ఎంత న్యాయమయ్యా నిజంగా. చి 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 చి